పురుష ప్రయత్నమే మంచిది, పూర్వజన్మ కర్మని పాత కర్మని నమ్ముకుని కూర్చోవద్దు అని శాంతి పర్వంలో భీష్ముడు ధర్మరాజుకు నొక్కి చెబుతున్నాడు. ఖచ్చితంగా కర్మ సిద్ధాంతం అంటే ప్రస్తుత కర్మ, ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు, నీ ప్రయత్నం ఏం చేస్తున్నావు, దాన్ని బట్టి ఫలితం ఆధారపడి ఉంటుంది. అయినా ఒక్కోసారి ఫలితం సరిగ్గా రాకపోవచ్చు, దానికి కారణం కూడా చెబుతున్నాడు. మనందరి కోసం ధర్మరాజు శాంతి పర్వంలో భీష్ముడిని ఒక ప్రశ్న వేస్తాడు. పురుష ప్రయత్నం గొప్పదా, దైవానుగ్రహం గొప్పదా, అది చెప్పండి అంటాడు. ఇప్పటికీ మనలో చాలామందికి సందేహం ఇది. అశోక్ గారు కర్మ సిద్ధాంతం మీద మాట్లాడితే బాగుంటుంది అనగానే నన్ను 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ విషయం మీద మాట్లాడమని అడిగిన మొగాళ్ళు ఏడయ్యా, నువ్వు ఒక్కడే ఉన్నావు, నీకు నమస్కారం అని చెప్పి. చాలా మంచి అంశం, నేను చూస్తున్నా, ఎంతో కాలం బట్టి వాతలెట్టాలని పెట్టేస్తానులే మీ ఊరిలో అన్నాను. మనకి వాతలెట్టడం చులకలేయడం అంటే సరదా, అజ్ఞానం పోగొట్టాలి కదా. ఏ కర్మ గురించి మాట్లాడుతున్నారు? ప్రస్తుత కర్మ. భగవద్గీతలో కర్మయోగం ఉంది, మీరు చదువు.